దేవుడు 3.5 సంవత్సరాల్లో ఆయన సువార్త ప్రకటించిన 3.5 సంవత్సరాలు ఏ ఒక్కరికి కూడా అడగకుండా ఆయన ఎటువంటి కార్యము చేయల. ఎవరైనా బైబిల్ ఎక్కడైనా చూపించండి, ఆయనను వచ్చి అడగకుండా ఆయన కార్యాలు చేయల. తెలుసా? ఆయన వచ్చి అడగకుండా ఆయన కార్యాలు. చాలామంది ఒక థీమ్ మీద బతికేస్తూ ఉంటారు విశ్వాస జీవితాన్ని. ఏందో తెలుసా థీమ్? దేవునికి అన్నీ తెలుసు కదా, నేను ఎందుకు అడగాల? అర్థమైందా? ఇలాంటివి పనికిరావు. దేవునికి అన్నీ తెలుసు కాదనట్లా, బట్ యు నీడ్ టు ఆస్క్. హల్లెలూయా. ఎందుకని అడగాల? దేవునికి అన్నీ తెలిసి కూడా అప్పుడు నీకు ఆ విలువ తెలుస్తుంది. అడగకుండా కనుక నాన్న 10,000 ఇచ్చాడు అనుకో, అర్థమైందా? అడగకుండా నాన్న 10,000 ఇచ్చాడు అనుకో, తండ్రికి ప్రేమ ఉంది, 10,000 ఇచ్చాడు, కొడుకు అడగల, దానికోసం వాడు శ్రమ పడలా. ఎట్టుంటుంది చెప్పండి? ఎట్టుంటుంది? వాడు డబ్బులు దాచిపెట్టుకుంటాడా? ఇస్తరాకులు ఇసిరేసినట్టు ఇసిరేస్తాడు. ఎందుకని? తేలిగ్గా వచ్చింది, శ్రమ లేకుండా వచ్చింది కాబట్టి. దేవుడు కూడా నీకు గనక ఫ్రీగా ఇవ్వగలడు, ఇస్తాడు. కానీ ఇస్తే మానవుడి బుద్ధి ఎట్లాంటి బుద్ధి తెలుసా? ఇటువంటి ఊచ బుద్ధే, అవిటి బుద్ధే. అంటే అర్థం ఏంటి? ఫ్రీగా ఇస్తే ఇమ్ము అనే దగ్గర ఉంటుంది. దాని కష్టం మనకు అర్థం కాదు, దాని బాధ మనకు అర్థం కాదు, దాని ఇబ్బంది మనకు అర్థం కాదు, దాంట్లో ఎంత కృషి ఉండాలో మనకు అర్థం కాదు. అందుకే యేసయ్య తనకు తానుగా ఒక సెల్ఫ్ రూల్ పెట్టుకున్నాడు. దేవుడు కూడా అలాగే ఒక సెల్ఫ్ రూల్ పెట్టాడు. ఏంటో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన పెట్టుకున్నాడు అది. ఎందుకంటే ప్రేమ గల్లోడు కదా, ఎక్కువగా అడగకుండానే ఇచ్చేస్తాడు అనమాట. అందుకని తనకు తానుగా ఒక రూల్ పెట్టుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఏ ఒక్క చోట కూడా దేవుడు అడగకుండా కార్యాలు చేయలా. ఒకటి చూపించవచ్చు. ఏంటంటే శానదయం పట్టినోడు వచ్చి దేవుణ్ణి అడగల. ఆ ఒక్కని బాగు చేయడం కోసం దేవుడు ఆ ఊరికి వెళ్ళి వాడిని బాగు చేసి వెనక్కి వచ్చాడు. ఇక్కడ శానదయముడు అడగల. ఒక మాట అడిగే కండిషన్లో ఉన్నాడు. వాడు కోమాలో ఉన్నాడు, నాకు ఆకలి అవుతుంది, నాకు నీళ్ళు దాహం అవుతుంది అని అడుగుతాడా? దెయ్యం పట్టినోడి పరిస్థితి అదే, ఆ సేన దెయ్యం పట్టినోడి పరిస్థితి అదే. వాడి హృదయం మంచిది తెలుసా? వాడి హృదయం దేవునికి ఇష్టకరంగా ఉన్నదే. అయితే వాడు సేన దెయ్యం బట్టి కాన్షియస్లో లేడు, దేవా నన్ను కాపాడు అని అడిగే స్థితిలో లేడు. అందుకని దేవుడు ఏం చేశాడు? వెళ్ళి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ వ్యక్తి మంచోడని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, స్వస్థపడిన తర్వాత సేనదేవుడు ఏమన్నాడు తెలుసా? ఈరోజు చాలామంది కూడా మందిరాల్లో స్వస్థపడిన తర్వాత, ఆరోగ్యం పొందిన తర్వాత, దేవుని యొద్ద నుంచి అవసరాలు తీరిన తర్వాత దేవుని పెద్దగా పట్టించుకోరు, దేవుని దగ్గరికి పెద్దగా రారు, దేవుని విసర్జించి గాలికి తిరుగుతారు. అయితే సేనాదేవం పట్టినాడు ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ వెంటే వస్తా నేను అన్నాడు. చావైన బ్రతికే నీతో పాటు వస్తా నేను అన్నాడు. అంటే ఏంటి? మనసు దేవునికి ఇష్టంగా ఉందా? పరిస్థితి అడిగేలాగా లేడు, అందుకని దేవుడు సహాయం చేశాడు. ఇంకొన్ని అడగకుండా దేవుడు సహాయం చేశాడు. ఏ విధంగా అనేది చూస్తే, రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ అడగల, నోటితో అడగల, కానీ మనసులో అనుకుంది, ఆయన చెంగు ముడితే నాకు స్వస్థత వస్తుంది. విశ్వాసం, చెంగు ముడితే స్వస్థత వస్తుంది. వెళ్ళింది, చెంగు ముట్టుకుంది, స్వస్థత పడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనస్సులో మారు మనసు, రక్షణ అంటారు దాన్ని, అవును కదా? రక్షణ కలిగినటువంటి జీవితం. పొట్టి జక్కయ్య దేవుణ్ణి అడగల, నా ఇంటికి రా అని దేవుణ్ణి అడగల, కానీ ఆశ కష్టపడి చెట్టు ఎక్కాడు, అవును కదా? కష్టపడి చెట్టు ఎక్కాడు. ఇప్పుడు సపోజ్ ఇలా అనుకుందామండి, నేను బాగా మంచి ఉద్యోగస్తుని, మంచి జీతగాన్ని అనుకోండి. మందిరానికి ఎట్లా వస్తాను నేను? పరుగున వచ్చి చేపలు పరిచేసి వెళ్ళను కదా. ఏం చేస్తా? డిగ్నిటీగా అందరూ వచ్చిన తర్వాత నిదానంగా జోబులో చేతులు పెట్టుకోను, వెనక చేతులు పెట్టుకోను, అవునా? కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేసుకుంటూ మందిరంలోకి వచ్చి నీట్గా, కుర్చీ మీద మట్టి ఉందేమో, కుర్చీ మీద ఇంకేమైనా ఉందేమో, నా కుర్చీ బాగుందా బాగాలేదా అన్నీ చూసుకొని, ఫెసిలిటీస్ చూసుకొని కూర్చుంటా. అంటే ఏం చేస్తాను? డిగ్నిటీ మెయింటైన్ చేస్తా. పొట్టి జక్కయ్య బాగా డబ్బున్నాడు, అర్థమైందా? పొట్టి జక్కయ్య బాగా డబ్బున్నాడు. ఎందుకంటే అక్రమంగా చాలామంది దగ్గర నుంచి బాగా వసూలు, ట్యాక్స్ కలెక్టర్ కదా, ఎంతైనా రూపాయికి 10 రూపాయలు కలెక్ట్ చేసేవాడు. ఇంక ఎలా ఉంటాయి డబ్బులు? అట్టటోడు ఏం చేశాడు తెలుసా? యేసయ్య వస్తుంటే ఆయన్ని చూడాలా అని చెట్టు ఎక్కాడు. చెట్టు ఎవరు ఎక్కుతారు? పిల్లలు ఎక్కుతారు, అవునా? చెట్టు ఎవరు ఎక్కుతారు? పండ్లు కోసుకునేవాడు ఎక్కుతాడు, ఒక కూలి ఎక్కుతాడు, ధనవంతుడు ఎక్కుతాడా? ఎక్కాడు. అంటే అర్థం ఏంటి? లోపల ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపల దేవుణ్ణి పిలిచినట్టే, లోపల దేవుణ్ణి అడిగినట్టే నా దగ్గరికి రా అని, లోపల దేవుణ్ణి అడిగినట్టే నాకు సహాయం చేయమని దేవుడు జక్కయ్య కాడికి వెళ్ళి, జక్కయ్య ఇంకా దిగు ఇంటికి వెళ్దాం అన్నాడు.
రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ మనసులో ఉంది, దేవా నన్ను స్వస్థపరచని, ముట్టుకుంటే దేవుడు స్వస్థతనిచ్చాడు. రక్షణ ఇంపార్టెంట్. గుడ్డోడు ఒకడు ఉంటాడు దారిలో. యేసయ్య శిష్యులు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దారి పక్కన గుడ్డోడు కూర్చొని ఉంటాడు. గోల గోల అవుతూ ఉంటుంది. ఎందుకని? యేసయ్య అప్పట్లో మంచి సెలబ్రిటీ, అర్థమైందా? మంచి సెలబ్రిటీ, దేవుడు బాగా పాపులర్ అయినటువంటి క్యారెక్టర్ అన్నమాట ఆ మూమెంట్స్లో. అయితే ఇప్పటికి కూడా చాలా గొప్పవాడు. అయితే ఒకటండి, ఇక్కడ దేవుడు అప్పుడు గొప్పోడు, ఎక్కువ మందికి బాగా తెలుసు. అందరు వెళ్తూ ఉంటే గోల గోల అవుతూ ఉంటే ఒక పక్కన కూర్చున్నటువంటి గుడ్డోడు, అయ్యా ఏమవుతుంది అని అడిగాడు. అడిగితే అరవద్దు, నజరేయుడైన యేసు వచ్చాడు అని అంటాడు. ఈ మనిషి ఊరకు కూర్చోాలా గుడ్డోడు ఏం చేశాడు తెలుసా? ఎవడెట్టనైనా సావని, అవునా కదా? ఎవడెట్టనే కొంతమంది గొడవలు పడేటప్పుడు వినపడుతుంది గొంతు. ఒత్తప్పుడు అమ్మ నీ పేరేంటి అని అడిగితే అంటారు, వినపడదు, పక్కనోడికి కూడా వినపడదు. ఇంకా ప్రార్థన చేయండి అంటే అది వేరే సంగతి. ఇంక అది ప్రార్థన చేయండి అంటే వేరే సంగతి. ఇంక అది ఆమెకు కూడా వినపడదు, ఆయనకు కూడా వినపడదేమో, ఇట్లుంటుంది ప్రార్థన. గొడవ వచ్చినప్పుడు తెలుసా, ఈడ కొడితే సౌండ్ స్పీకరు వీధి చివరికి పోవాలా, అవునా కదా? అంటే అరుపు స్వరం అంత ఘనంగా ఉంటుంది, దేవునిలో ఉండదు. ఈ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? నజరేయుడైన యేసు పోతున్నాడు అంటే దావీదు కుమారుడా అని లేస్తాడు పైకి. అర్థమైందా? గొడవకి లేట్లా దేవుణ్ణి అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, నజరేయుడా నన్ను దాటిపోవద్దు అని బిగ్గరగా అరుస్తూ ఉంటే గొంతు పగిలేటట్టుగా అరిసి దేవుణ్ణి అడిగితే యేసయ్యకు వినపడుతుంది. ఆయన వెళ్ళి ఏం కావాలి నీకు అని అడుగుతాడు. స్వస్థత కావాలా? దేవునికి స్తోత్రంలోనిగాక. వెళ్ళిపోవచ్చుగా యేసయ్య, తిరిగి రావడం ఎందుకు? అడిగిన వారికి ఇవ్వకుండా దాటిపోడు. దేవునికి స్తోత్రంలోనిగాక. అడిగిన వాడికి ఇవ్వకుండా దేవుడు దాటిపోడు, అడిగిన వాడికి ఇవ్వకుండా దేవుడు వెళ్ళిపోడు. ఆయన నన్ను చూసేటప్పుడు అనిపిస్తుంది, ఇంత బాధలో నేనుంటే సహాయం చేయొచ్చు కదా దేవుడు అని మనకు అనిపిస్తుంది. అంత బాధలో నువ్వు ఉన్నావు, అడగచ్చు కదా అని దేవుడికి అనిపిస్తుంది. అర్థమైందా? అయితే తప్పు దేవుంది కాదు, మందే. ఎందుకంటే ఆయన బల్ల గుద్ది 10 సార్లు చెప్పాడు, అరే అడుగురా నీకు ఇవ్వబడును అన్నాడు దేవుడు. అమ్మ అడుగమ్మ నీకు ఇవ్వబడును అన్నాడు. నేను అడగను ముందర ఖర్చు బరుస్తా, దానిలో దేవుడు కురిపియాలంటే కుదరదు. అర్థమైందా? నీవు అడుగుతే దేవుడు అంటాడు, అడుగుతేనంటే ఆకాశపు వాకిళ్ళను విప్పుతాడు. ఆమేన్.